జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, జీవితం ఎలా మొదలవుతుంది? పుట్టుకతో మొదలవుతుంది. ఎలా అంతమవుతుంది? మరణంతో అంతమవుతుంది. పుట్టుకతో మొదలవుతుంది, మరణంతో అంతమవుతుంది. పుట్టుక మరణాల మధ్య కొనసాగేటటువంటి ఆ కాల వ్యవధే జీవితంగా రూపాంతరం చెందుతుంది. అయితే ఆ జీవిత ప్రయాణం ఎలా కొనసాగుతుంది? తల్లి నుండి పేగు బంధాన్ని తెంచుకొని బిడ్డ బయటకు వస్తుంది. ఆ తల్లికి బిడ్డకు మధ్య ఉన్నటువంటి బంధం తెగిపోతుంది. ఆ తర్వాత అందరితో సంబంధం ఏర్పడుతుంది. రోజులు గడిచే కొద్దీ బంధాలు పెరుగుతూ ఉంటాయి. వ్యక్తులు కూడా కలుస్తూ ఉంటారు. కొందరు కలుస్తూ ఉంటారు, కొందరు దూరం అవుతూ ఉంటారు. ఇది జీవిత నాటకంలో ఒక భాగమే. కొందరు వ్యక్తులు అనుభూతిని అందిస్తూ ఉంటారు. మరికొందరు వ్యక్తులు సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. జీవిత ప్రయాణం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రైలు ఒక స్టేషన్లో మొదలైంది, అంతిమంగా గమ్యానికి చేరింది. స్టేషన్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కొన్ని వందల మంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు. రైలు మాత్రం ప్రయాణిస్తూనే ఉంది. ఈ జీవితం కూడా అంతే కదా. జీవితం కూడా ఒక నాటకమే కదా. జీవిత ప్రయాణంలో కొంతమంది కలుస్తూ ఉంటారు, కొంతమంది దూరం అవుతూ ఉంటారు. కలవటము బంధమే, దూరం కావటం కూడా బంధమే. భౌతిక బంధం దూరమైంది, కానీ మానసిక బంధం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఎంతో మంది నీతో కలిసి ఉంటున్నారు, నీతో సహచర్యం చేస్తున్నారు. కొందరు నీకు మేలు చేస్తున్నారు, కొంతమంది కీడు చేస్తున్నారు. మేలు కీడు రెండు కూడా ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి? అంతరంగంలో సంస్కారాల రూపంలో రికార్డ్ అవుతున్నాయి. మంచి చేసినటువంటి వ్యక్తులు తక్కువగా గుర్తొస్తారు. చెడు చేసినటువంటి వ్యక్తులు ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటారు. ఒక విషయం చెప్పండి, చెడు చేసినటువంటి వ్యక్తులు గుర్తుకొచ్చినప్పుడు నీ అంతరంగం ఎలా ఉంటుంది? అలజడిగా ఉంటుంది, ఆవేశంగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, విచారం కూడా ఉంటుంది. ఇది దేని ద్వారా జరిగింది? ఆ వ్యక్తి ద్వారా జరిగింది. మరి కొంతమంది గుర్తుకొచ్చినప్పుడు అనుభూతి కలుగుతుంది. అది ఎలా జరిగింది? ఆ వ్యక్తి ద్వారా జరిగింది. ఒక వ్యక్తి ద్వారా ఆవేశం కలిగింది, మరొక వ్యక్తి ద్వారా అనుభూతి కలిగింది. అనుభూతి కానీ ఆవేశం కానీ ఏ పరిధిలో ఉన్నాయి? మనసు పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఒక విషయాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మనసు అనేది వాస్తవమా, మాయ? మనసు అనేది మాయ కదా. మనసే మాయ అయినప్పుడు ఆ మనసుకు సంబంధించినటువంటి సమాచారం అంతా మాయే కదా. కాబట్టి సమాచారాన్ని వాస్తవం అనుకుంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్లే కదా.
సమాచారం అంతా మాయ అనుకుంటే నీకు జ్ఞానోదయం కలిగినట్లే కదా. ఈ దుఃఖం కానీ, బాధ కానీ, విచారం కానీ, మానసిక ఒత్తిడి కానీ, ఘర్షణ కానీ, జబ్బులు కానీ, సమస్యలు కానీ ఏ స్థాయిలో వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? మానసిక స్థాయిలో ఉంటేనే వస్తున్నాయి, మనసు పరిధిలో ఉంటేనే వస్తున్నాయి. మనసు అనేది శాశ్వతమా, తాత్కాలికమా? మనసు అనేది తాత్కాలికం కదా. ఆ మనసుకు మూలం ఏమిటి? ఆత్మ కదా. ఆత్మ శాశ్వతమా, తాత్కాలికమా? శాశ్వతం కదా. కాబట్టి కొందరు వ్యక్తులు నీ జీవిత ప్రయాణంలో నీతో కలిసి ఉండి అనుభూతిని కలుగజేశారు. అది సమాచారమే. మరికొంతమంది అలజడిని సృష్టించారు, అసంతృప్తిని పెంచారు, అశాంతిని పెంచారు. అది కూడా సమాచారమే కదా, మనసు పరిధిలోదే కదా. ఒక వ్యక్తి నీకు మంచి చేశాడు అనుకుంటున్నావు కదా, ఆ మంచి వెనక ఏముంటుంది? చెడు ఉంటుంది కదా. చెడు చేశాడు అనుకుంటున్నావు, ఆ చెడు వెనక ఏముంటుంది? మంచి ఉంటుంది కదా. మంచి నీ కంటికి కనిపించడంలే, చెడు నీ కంటికి కనిపించడంలే. కానీ ఆ మంచి చెడులు రెండు ఉన్నాయి. ఎక్కడున్నాయి? సంస్కారాల రూపంలో ఉన్నాయి, ముద్రల రూపంలో ఉన్నాయి. కాబట్టి సంస్కారాలు వాస్తవమా, మాయా? నీ జీవితం వాస్తవమా, మాయా? ఆలోచించండి. కష్టపెట్టాడని ఆవేశపడుతున్నావు కదా, బాధపడుతున్నావు కదా, ఆ కష్టం వెనుక అదృష్టం ఉంటుంది కదా. జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏమిటంటే, జ్ఞాని అదృష్టాన్ని చూసుకుంటాడు, అజ్ఞాని దురదృష్టాన్ని చూసి కృంగిపోతూ ఉంటాడు. మరొక మాటలో చెప్పాలంటే, జ్ఞాని అదృష్టానికి పొంగిపోడు, దురదృష్టానికి కృంగిపోడు. మంచికి పొంగిపోడు, చెడుకి కృంగిపోడు. మంచిని స్వీకరిస్తాడు, చెడుని స్వీకరిస్తాడు. మంచి వెనుక చెడుని చూస్తాడు, చెడు వెనుక మంచిని చూస్తాడు. రెండు ద్వంద్వాలు అనేటటువంటి భావంతో వాటిని వదిలేస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీ జీవిత ప్రయాణంలో ఎంతమంది కలుస్తున్నారు, ఎంతమంది దూరం అవుతున్నారు? కలిసిన వ్యక్తి నీతో శాశ్వతంగా ఉండటం లేదే. దూరమైనటువంటి వ్యక్తి కూడా వాస్తవం కాదే, అతడు కూడా శాశ్వతం కాదే. బయటేమో స్థూల ప్రపంచం ఉంది, లోపలేమో సూక్ష్మ ప్రపంచం ఉంది. స్థూల ప్రపంచపు సంఘటనలు, వ్యక్తులు, సన్నివేశాలు అన్ని కూడా సూక్ష్మ ప్రపంచంలో రికార్డ్ అవుతున్నాయి. ఆ సూక్ష్మ ప్రపంచమే మానవ రాజ్యాంగం అంటే. ఆ సూక్ష్మ ప్రపంచం ద్వారానే నీ జీవితం కొనసాగుతుంది. ఆధ్యాత్మికత అంటే ఏందనుకున్నారు? సూక్ష్మ ప్రపంచాన్ని రద్దు చేయటమే, కరిగించటమే, రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టడమే. ఎందుకంటే నీ జీవితమే మాయైనప్పుడు, నీ సూక్ష్మ ప్రపంచం మాయే, నీ రాజ్యాంగం కూడా మాయే. ఇది ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి గొప్పతనం. ఎప్పుడైతే మానసిక స్థాయిలో ఉంటావో నీకు నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచానికి, బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచానికి మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది, ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ ఘర్షణ వలన అంతరంగం నుండి విపరీతంగా శక్తి హరించుకుపోతూ ఉంటుంది. శక్తి విపరీతంగా హరించుకుపోతూ ఉంటుంది.
ఎవరికైనా దుఃఖం కానీ, బాధ కానీ, విచారం కానీ, మానసిక ఒత్తిడి కానీ, సమస్యలు కానీ, రుగ్మతలు కానీ ఉన్నాయంటే అందుకు మూల కారణం సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు, లోపాలే. సూక్ష్మ శరీరంలో బలహీనతలు, లోపాలుంటే అవి స్థూల శరీరంలో రుగ్మతలుగా ప్రతిబింబిస్తాయి. సూక్ష్మ శరీరమే సూక్ష్మ ప్రపంచం. ఆ సూక్ష్మ శరీరమే స్థూల శరీరాన్ని తయారు చేసుకుంటుంది. సూక్ష్మ శరీరం బలహీనంగా ఉందనుకోండి, స్థూల శరీరం కూడా బలహీనంగా ఉంటుంది. సూక్ష్మ శరీరంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయనుకోండి, స్థూల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సూక్ష్మ శరీరంలో చెడు సంస్కారాలు ఉంటే స్థూల శరీరం కూడా రుగ్మతల పాలవుతుంది. అయితే ఇంతకు నీవెవరు? నీవు భగవంతుడు కదా. ఎక్కడ నుండి వచ్చావు? భగవంతుడి నుండి వచ్చావు కదా. అంతిమంగా ఎక్కడికి వెళతావు? భగవంతుడిలోకి వెళతావు కదా. భగవంతుడి నుండి ఆవిర్భవించి మరలా తిరిగి భగవంతుడిలో కలిసిపోతున్నప్పుడు నీవు కూడా భగవంతుడివే కదా. కాబట్టి నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని గురించి అవగాహన గావించుకుని అనుభవం పొందేటట్లయితే జీవితం నీకు లోబడి ఉంటుంది కదా. జీవితానికి అనుగుణంగా వెళ్ళేటట్లయితే, కొనసాగించేటట్లయితే అది మానసిక స్థాయి అవుతుంది. జీవితానికి అతీతంగా జీవించేటట్లయితే అది భగవంతుడి స్థితి అవుతుంది. భగవంతుడికి లోబడి జీవిస్తే ఎలా ఉంటుంది? భగవంతుడికి లోబడి జీవిస్తే ఎలా ఉంటుంది? నేను భగవంతుని అనుకొని జీవిస్తే ఎలా ఉంటుంది? నీ జీవితం భగవంతుడికి లోబడింది తప్ప అందుకు అతీతంగా లేదు కదా. భగవంతుడికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే బాధలు ఉండవు. భగవంతుడికి లోబడి జీవిస్తూ ఉంటే ఎటువంటి మానసిక ఒత్తిడి ఉండదు. ఎప్పుడైతే భౌతిక ప్రపంచమే వాస్తవం అనుకుంటావో, నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రాదు కదా. భౌతిక ప్రపంచం వాస్తవం కాదు. ఆ భౌతిక ప్రపంచం నీ లోపలే ఉంది. ఎలా ఉంది? సూక్ష్మ రూపంలో ఉంది. లోపలేమో సూక్ష్మ రూపంలో ఉంది, బయటేమో స్థూలంగా విస్తరించి ఉంది. వ్యక్తులు కూడా అంతే. జీవిత ప్రయాణంలో కొంతమంది కలిశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు స్థూలంగా కలిశారు, సూక్ష్మంగా అనుభవాన్ని ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు వాస్తవమా మాయా? మాయ కదా. వాళ్ళు మాయ అయినప్పుడు వాళ్ళ ద్వారా ఏర్పడేటటువంటి సూక్ష్మ ప్రపంచం కూడా మాయే కదా. పుట్టుకకు ముందు నువ్వు ఉన్నావు, మరణం తర్వాత ఉన్నావు. పుట్టుక మరణాల మధ్య మాత్రం మనసు పరిధిలో జీవిస్తూ ఉన్నావు. మరణం సంభవించింది అనుకోండి, సూక్ష్మ ప్రపంచం బయటికి పోతుంది కదా. సూక్ష్మ ప్రపంచం బయటికి పోయింది అనుకోండి, శరీరం జడమవుతుంది కదా. ఆ సూక్ష్మ ప్రపంచం లేదా సూక్ష్మ శరీరం నీ దేహాన్ని పరికరంగా వాడుకుంటుంది. కానీ ఆ సూక్ష్మ ప్రపంచానికి, సూక్ష్మ శరీరానికి మూలం మరియు ఆధారం ఎవరంటే భగవంతుడు. నువ్వు సూక్ష్మ ప్రపంచాన్ని దాటి ఆలోచించగలిగితే ఎలా ఉంటుంది? సూక్ష్మ ప్రపంచానికి అతీతంగా జీవించగలిగితే ఎలా ఉంటుంది? జీవితం నీకు లోబడి ఉంటుంది కదా. ఎందుకు బాధలు వస్తున్నాయి?
ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు దుఃఖం వస్తుంది, ఎందుకు జీవితం ఘర్షణ వైఖరితో కొనసాగుతుంది? అందుకు మూల కారణం నీవు కాదు, నీ సూక్ష్మ ప్రపంచం, నీ సూక్ష్మ శరీరం. కాబట్టి నీ సూక్ష్మ ప్రపంచమే నీ గురువు, నీ సూక్ష్మ శరీరమే నీ గురువు. ఎప్పుడైతే సూక్ష్మ ప్రపంచపు స్థితిలో జీవిస్తావో, ఆ స్థాయిలో జీవిస్తావో, నీకు అన్ని సమస్యలే కనపడతా ఉంటాయి. ఎందుకు అనుకున్నారు? నీ ప్రజ్ఞ కుంచుకుంది, మనసు ద్వారా జీవితం కొనసాగుతుంది, బుద్ధిమట్టపు స్థాయికి వెళ్ళలేకపోతున్నావు. బుద్ధిమట్టపు స్థాయికి వెళ్ళావు అనుకోండి, నీకు విచక్షణ ఉంటుంది, వివేచనం ఉంటుంది. విచక్షణ వివేచనతో నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, ప్రాణం కాదు అనేటటువంటి భావన కలుగుతుందో, నీ సూక్ష్మ ప్రపంచానికి నువ్వు అతీతంగా ఉండగలుగుతావు కదా. కాబట్టి ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ నీ మనసు కల్పనలే. నీవే శాశ్వతం కానప్పుడు నీకున్నది, నీకు జరిగింది, ఇదంతా శాశ్వతం ఎలా అవుతుంది? దీని గురించి బోధించడం చాలా సులభం, అనుభవంలోకి పొందటం చాలా కష్టం. అనుభవంలోకి పొందావా, నువ్వు ప్రపంచాన్ని జయించగలుగుతావు, ప్రపంచానికి అతీతంగా జీవించగలుగుతావు. నీ జీవితం నందనవనం అవుతుంది, ఆనందమయం అవుతుంది, సద్వినియోగపడుతుంది, సార్థకమవుతుంది. కాబట్టి మరొకసారి నేను చెప్తున్నాను, రైలు ప్రయాణంలో ఎక్కినటువంటి వ్యక్తి నీవాడు కాదు, దిగిపోయినటువంటి వ్యక్తి నీవాడు కాదు, మంచి చేసిన వ్యక్తి నీవాడు కాదు, చెడు చేసిన వ్యక్తి నీవాడు కాదు, నీ ప్రాపర్టీ కూడా నీది కాదు, నువ్వు వదిలిపెట్టి వెళ్ళేది. ఏది నీది కాదనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అంతా నాది అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అంతా నాది అనుకున్నప్పుడు బంధాలను పెంచుకుంటావు. అది నాది కాదు అనుకున్నప్పుడు బంధాలను వదిలేస్తావు. బంధాలతో ఉంటే మోహం, బంధాలను వదిలేస్తే కరిగించుకుంటే మోక్షం. కాబట్టి మనం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధ్యాత్మికతను జాగ్రత్తగా అధ్యయనం చేసి జీవితానికి అన్వయించుకోవాలి. నీ జీవితమే నీ గురువు అనుకున్నప్పుడు ఆ గురువు పరిమితంగా ఉంటాడు. విశ్వమే నీ గురువు అనుకున్నప్పుడు ఆ గురువు కరిగిపోతాడు. నువ్వు వ్యక్తివి కాదు, శక్తివి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. నువ్వు విశ్వానివి, విశ్వ శరీరానివి. విశ్వమే నీలో ఉంది, నీవే విశ్వంలో ఉన్నావు. ఆలోచించుకోండి, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? విశ్వవ్యాపిత స్థాయిలో ఉన్నావు. నువ్వు విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నావు. విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నప్పుడు, విశ్వం నీకు లోబడి ఉన్నప్పుడు వాళ్ళంతా నీ వాళ్లే కదా. మంచి చెడు రెండు లేవు కదా. మంచి చెడు అనేవి రెండున్నాయంటే నువ్వు బలహీనంగా ఉన్నట్లే కదా, పరిమితంగా ఉన్నట్లే కదా. ప్రజ్ఞ పరిమితంగా ఉంటే ఎలా ఉంటుంది, అనంతంగా విస్తరిస్తే ఎలా ఉంటుంది? ఆన్సర్ చెప్పండి. ప్రజ్ఞ పరిమితంగా ఉంటే నీ సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ శరీరం కూడా పరిమితంగానే ఉన్నాయి. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తే నీ అంతర ప్రపంచం కూడా అనంతంగా ఉంటుంది. మానసిక పరిధి పెరుగుతూ ఉందనుకోండి, శక్తి విపరీతంగా పెరుగుతుంది.
మానసిక పరిధి తగ్గుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, శరీరం యొక్క వైశాల్యం కూడా తగ్గుతుంది. విశ్వ శరీరం వల్ల కేవలం భౌతిక శరీరం అవుతుంది. భౌతిక శరీరం పరిమితం, విశ్వ శరీరం అనంతం. కాబట్టి జీవితమే గురువు అనేటటువంటి విషయాన్ని ప్రాథమికంగా పరిగణలోకి తీసుకోగాని జీవితానికి అతీతంగా జీవించే స్థాయికి ఎదగాలి. పుట్టుకకు ముందు జీవితం ఉంది, మరణం తర్వాత జీవితం ఉంది. పుట్టుకకు ముందు ఆత్మ ఉంది, మరణం తర్వాత ఆత్మ ఉంది. మధ్యలోనే ఆత్మకు అన్నీ కలిశాయి. ఆత్మ కలుషితమైంది. నీ జీవిత పరమార్థం ఏమిటి? ఆత్మను ఆవహించున్నటువంటి కలుషితాన్ని ఏం చేయాలి? తొలగించి వేయాలి. కలుషితం తొలగిపోయింది అనుకోండి, అది స్వచ్ఛంగా ఉంటుంది. కలుషితం ఉందనుకోండి, అది కల్తీగా ఉంటుంది, పరిమితంగా ఉంటుంది. పరిమితంగా ఉన్నప్పుడు ఆలోచన కూడా పరిమిత స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకొని ముందుకెళ్ళండి. సద్గురు యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మీ ఆలోచన విధానాన్ని కూడా మలుచుకోగలిగితే, మార్చుకోగలిగితే నీవు కూడా సద్గురువు అవుతావు. నీవు సద్గురువు అయ్యావంటే ప్రపంచానికి జ్యోతి అవుతావు, జ్ఞాన జ్యోతి అవుతావు. ఏ జ్ఞానం ద్వారానైతే ప్రపంచంలో సమస్యలు పోతాయి, అటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేటటువంటి స్థాయికి ఎదిగావనుకోండి, జీవితం ఎలా ఉంటుంది ఊహించుకోండి. కాబట్టి బిడ్డలారా, భారతదేశం ఎంత గొప్పదో మీరు ఒకసారి అంచనా వేయండి. భారతదేశంలో ఋషుల యొక్క అంతరంగం నుండి విడుదలైనటువంటి ఆలోచనలు భూమండలం మొత్తం తిరుగుతూ ఉన్నాయి. వాటిని మనం స్వీకరించగలిగితే మనం కూడా భూమండలం దాటి అంతరిక్షంలోకి ప్రవేశించగలుగుతాం. ఎటువంటి పరికరాలు, ప్రయోగాలు లేకుండానే అంతరిక్షాన్ని కూడా దర్శించగలుగుతాం. అందువల్ల పుట్టుక నుండి మరణం వరకు, పుట్టుకకు ముందు మరణం తర్వాత కూడా అంతా భగవంతుని మయమే, అంతా బ్రహ్మమయమే, అంతా శుద్ధ చైతన్యమయమే అనేటటువంటి భావనతోటి దైనందిన జీవితంలో పాల్గొంటూ ఉంటే, కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే నీకు అన్ని అనుకూలంగా ఏర్పడతాయి, అనుకూలంగా కనిపిస్తాయి. అనుకూలంగా ఉంటే శక్తి పెరుగుతుంది, ప్రతికూలంగా ఉంటే శక్తి హరించుకుపోతుంది. నేను విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాను అనే భావన కలిగితే శక్తి పెరుగుతుంది. నేను పరిమితంగా ఉన్నాను అనే భావన కలిగితే శక్తి హరించుకుపోతుంది. కాబట్టి జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరుచుకొని, సార్థకం చేసుకొని, లోక కళ్యాణం కోసం విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని మనస వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.